ఫస్ట్ థింగ్ ఏంటంటే అనుష్క పెళ్లి చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు సినిమాలో కష్టపడుతూ ఒక మంచి స్థాయికి రావడం అనేది చాలా చాలా గొప్ప విషయమే. కానీ ఏంటంటే పెళ్లి చేసుకుంటున్నా చేసుకోవట్లేదు అని చెప్పి అంటే 50-50% ఉంది. చేసుకుంటుందని చెప్పి కొంతమంది అంటున్నారు, లేకపోతేనేమో కొంతమంది ఏమో ప్రభాస్నే చేసుకుంటున్నా అంటున్నారు, లేకపోతేనేమో ఇదంతా రోమన్స్ ఏదో క్రియేట్ చేస్తున్నారు, ట్రోలింగ్ చేస్తారని చెప్పి కొంతమంది అంటున్నారు. ఒక విషయం చెప్పాలంటే ఒకటి మనం క్లారిటీగా తెలియకుండా ఫస్ట్ మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఒకవేళ చేసుకుంది అనుకో తను హ్యాపీగా ఉంటుంది కదా. జస్ట్ మనం ఏంటంటే హ్యాపీ మ్యారేడ్ లైఫ్. ఇప్పుడు విజయ్ దేవరకొండను రష్మి గారు ఎలా చేసుకున్నారు, అలాగా సడన్గా చేసుకుంటే హ్యాపీ మ్యారేడ్ లైఫ్ చెప్తాం. అలా అని చెప్పి చేసుకుంటుందా ఎవరినో చేసుకుంటుందని చెప్పి ఇప్పుడు ఆమె కన్నా వీళ్ళకి కంగారు ఎక్కువైపోయింది. సోషల్ మీడియాకి బయట ఉన్న ప్రజలకి ఎవరిని చేసుకుంటుందని చెప్పి వీళ్ళకి కంగారు ఎక్కువైపోయింది. కాబట్టి ఒకటే చెప్తానండి, అనుష్క గారు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఆమె పబ్లిక్కి అదేంటి గుళ్ళో సాటుగా పోయి రూమ్లోకి వెళ్ళి నేను చేసుకోరుగా, పబ్లిసిటీ అవుతుంది, వీడియోస్ ఇస్తారు, మొత్తం పబ్లిక్ అంతా తెలుస్తుంది. కాబట్టి అందరికీ కూడా చెప్తున్నా, దయచేసి తెలిసి తెలియని మాటలు మాట్లాడకండి. ఎందుకంటే ఒక సోషల్ మీడియా అనేది చాలా చాలా డేంజర్. కాబట్టి ఒక హీరోయిన్ని అలా కించపరిచి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అక్షయ్ చూసుకుంటే అతను చేసుకోవట్లేదు, ఈమె కూడా చేసుకోవట్లేదు. వెయిట్ చేసి వాళ్ళిద్దరు ఇప్పుడు ఏదైతే విజయ్ దేవరకొండ రష్మి లాగా ట్విస్ట్ ఇస్తారా సోషల్ మీడియా కానీ కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఎంతవరకు ఒకవేళ ట్విస్ట్ ఇస్తే హ్యాపీ కదా. అసలు మాక్సిమం ఇప్పుడు ఏజ్ తో సంబంధం ఉందన్న. ఇప్పుడు మొత్తం మంచిగా లైఫ్ కష్టపడ్డారు, సంపాదించారు, ఉన్నారు. ఒకవేళ వాళ్ళు చేసుకున్నారు అనుకో, ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా హ్యాపీగా ఫీల్ అయిపోతారో అనుష్క ఫ్యాన్స్ కూడా అలాగే ఫీల్ అయిపోతారు. మహా అయితే మాక్సిమం ఒక మనిషి బతకాలంటే 60 years కన్నా ఎక్కువ బతకడం మాక్సిమం. ఇప్పుడున్న జనరేషన్ కి తినే ఫుడ్డే కానీ బయట ఉన్న మొత్తమే కానీ 60 years కన్నా ఎక్కువ బతకడు. కాబట్టి ఆల్మోస్ట్ సగం లైఫ్ అయిపోయినట్టే. కాబట్టి ఇంకా మంచిగా ఎవరిని చేసుకున్నా హ్యాపీగా ఉండడం కావాల్సింది అంతే. కాబట్టి దయచేసి ఒక మాట, ప్రభాస్ని కానీ అనుష్కని కానీ ఎవరినైనా సరే నెగిటివ్ చేసి ఏ హీరోని మనం కించపరచకూడదు. ఎందుకంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉండదో తెలియకుండా వాళ్ళు ఈమె కదా, ఈ మామ కదా, లేకపోతే ఎవరినో చేసుకుంటుంది, అసలు ఉన్నారా లేదా అని చెప్పి ఫేక్గా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఒకవేళ అనుష్క గారు ప్రభాస్ గారు చేసుకుంటే ఇంకా హ్యాపీ కదా. కంపల్సరీ ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చిందులేస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరి కాంబినేషన్ వచ్చిన చాలా సినిమాలు చాలా హిట్ కొట్టే, వాళ్ళ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మిర్చి సినిమాల నుంచే వాళ్ళు ఇద్దరు యాక్టింగ్ ఆన్ స్క్రీన్ వాళ్ళ రొమాన్స్ కానీ లేదంటే ఆన్ స్క్రీన్ అంతా కూడా రియలిస్టిక్ ఉంటాయి కదా, మొత్తం కూడా రియల్ గా కాకుండా రియల్ గా ఉంటది అని చెప్పి ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తా ఉన్నారు దానిపైన. అంటే అదే నిజమైతే కూడా ఫ్యాన్స్ కోరిక కూడా నిజమైనట్టే కదా. బంగారంగా అసలు దిష్టి తీసి చాలా మంది కొబ్బరికాయలు కొట్టుకుంటారు నిజంగా. ఎందుకంటే ఒక ప్రభాస్ నేను కొంతమంది ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే, ప్రభాస్ అనుష్క ఇప్పుడు ఒక పెళ్లి చేసుకున్నాను అనుకో, అరే ప్రభాస్ నా హీరో 50 years చేసుకున్నాడు, నేను కూడా 50 years చేసుకోవాలని చెప్పి కొంతమంది అప్పిచ్చి, అంటే వాళ్ళకున్న అభిమానం అలాంటిది. కాబట్టి ఒకటి ఏంటంటే, ఏ హీరో చేసుకున్నా ఏ హీరోయిన్ చేసుకున్నా వాళ్ళు మనం ఎంకరేజ్ చేయలే తప్ప ఏదో అది ఇది అని చెప్పి మనం ట్రోలింగ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ అనుష్క గారు పెళ్లి చేసుకున్నా అనుకో, హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అక్క. ఒకవేళ అనుష్క గారు ప్రభాసం చేస్తుంది అనుకో, ఇంకా హ్యాపీ మ్యారేడ్ లైఫ్. కాబట్టి మనం తెలుగుని మాట్లాడకూడదు, ఏదైనా తెలిసి మాట్లాడాలి.